జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. దేవుడు మనకి కొన్ని విషయాలను అప్పగించాడు. సంఘానికి అప్పగించిన విషయాలు కొన్ని ఉన్నాయి. విశ్వాసులు దేవుడు అప్పగించిన విషయాలను జాగ్రత్తగా హృదయంలో పెట్టుకొని నెమరు వేసుకోవాలి. మనం గమనిస్తే మనకు అర్థమవుతూ ఉంది. ఏమనంటే, దేవుడు అప్పగించే విషయాలు కొన్ని ఉన్నాయి. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. సంఘానికి దేవుడు అప్పగించినటువంటి ఓ ఉన్నతమైన పని. ప్రియురాలైనటువంటి వ్యక్తి పిలుస్తూ ఉంది అందరినీ, రండి రండి రండి. దగ్గరకు వచ్చిన వాళ్ళు చెబుతుంది, ఆలకించండి. మీకు వినపడుతుందా దేవుని స్వరము అని అడుగుతుంది. వినపడితే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు? ఆలకించండి అని చెప్పాల్సిన అవసరం వచ్చేదా? రాదు. ఆలకించండి అని వాళ్ళని పిలిచి వాళ్ళకి ఈమె చెబుతుందంటే వాళ్ళు వినలేని స్థితిలో ఉన్నారు. వినలేని స్థితిలో ఉన్నటువంటి ప్రజలకు వినేలాగా వారి దగ్గరికి దేవుని యొక్క స్వరమును మోసుకుని పోయే పనిని దేవుడు అప్పగించాడు. ఎప్పుడైతే దేవుడు అప్పగించిన పనిని సంఘం భుజాల మీద పెట్టుకుని మోసిద్దో, ఆ సంఘాన్ని చూసి దేవుడు ఆనందపడతాడు. ఆమె అంటుంది, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. దేవుని స్వరం విన్నవారు, దేవుని స్వరమును గుర్తుపట్టేవారు, దేవుని లేఖనానికి విలువిచ్చి ప్రాముఖ్యత ఇచ్చేవారు, వారిలో లక్షణం కనపడుతుంది. ఏంటంటే ఆ లక్షణం, వారు దేవుని స్వరం వింటారు. మేము దేవుని స్వరం విన్నాములే అని ఆగరు. ఆ స్వరం ఇంకా అనేకులకి వినపడేలాగా బోరధ్వని వంటి స్వరముతో కేకలు వేస్తూ వారిని పిలుస్తారు. అతిశయంతో పిలవరు, గర్వంతో పిలవరు. వారికి అప్పగించిన బాధ్యతతో వారు పిలుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని స్వరం నీవు వినే అనుభవంలో గనక ఉంటే, లేఖనాలకే అత్యధికమైన ప్రాముఖ్యత ఉందని బైబిల్ చెబుతుంది గనక, ఆ లేఖనాలను నువ్వు అర్థం చేసుకుని వాటిని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో విషయాల మీద మీకు అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ఎన్నో విషయాలను ఎత్తి చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కడ ఆ బాధ్యత నుంచి తొలగిపోకుండా ఉండాలని ప్రభువు తన లేఖనాలలో హెచ్చరిక చేస్తే, ఆ లేఖనాల్లోంచి మీకు అదే స్వరాన్ని వినపడేలాగా చేస్తూ ఉన్నాడు ప్రియురాలు లేదా దైవజనుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్వరం నువ్వు వినగలుగుతున్నావా? నువ్వు నిజంగా దేవుని స్వరం వింటే ఆగలేవు, ఆపుకోలేవు. చనిపోయి తిరిగి లేచిన ఆ యేసు ప్రభు వారిని మగ్దలేని మరియ చూసి ఆమె పరుగులు తీసుకుంటూ వచ్చి దాగి ఉన్నటువంటి శిష్య బృందానికి చెబుతుంది, నేను యేసును చూశా, ఆయన తిరిగి లేచాడు, ఆయన చెప్పినట్టుగా మనకి ఏ ప్రాంతానికి వెళతానన్నాడో ఆ ప్రాంతానికి వెళతాడు అని చెప్పి ఆమెకు చెప్పాడు. నేను తిరిగి లేచాను అని ఆమెకు అప్పగించాడు. ఆమె ఏం చేసిందంట? పరుగులు పెట్టుకుంటూ పోయి ఆమె ఆ విషయాన్ని శిష్యులకు చెప్పింది. నేను యేసును చూశా, ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన మరణాన్ని గెలిచాడు,
అని ఆమె యేసు ప్రభు గురించి చెప్పకుండా ఆగలిగిందా? చెప్పాలా? నేను చేసినవన్నీ నాతో ఒక ఆయన చెప్పాడు. నా బ్రతుకంతా, నా జీవితం అంతా ఎటువంటిది? నేను అంతరంగంలో కల్మషంతో ఉండానా? అంతరంగంలో పొగరుతో, గర్వంతో ఉండానా? అంతరంగంలో దేవునికి వ్యతిరేకమైన స్వభావాన్ని కలిగి ఉండానా? ఆ విషయాలన్నీ నాతో లేఖనములు ఎత్తి చెప్పాయి. డైరెక్ట్గా వేసొచ్చి మాట్లాడితే, డైరెక్ట్గా ఒక ప్రవచనంలో మాట్లాడితేనేమో నిజమే అని లొంగుతుందంట. లేఖనంలో మాట్లాడితే మాత్రం లొంగరంట. ఏ విచిత్రమైన జబ్బు వచ్చిందో సంఘానికి, ఏ విచిత్రమైన పరిస్థితి సంఘంలో ఉన్న వ్యక్తులకి వారి యొక్క జీవితాల్లోకి వస్తూ ఉంది. చూడండి, ఆమె ఏం చేస్తూ ఉంది? నేను చేసినవన్నీ, నా బ్రతుకంతా తన లేఖనాల్లో నుంచి నాతో మాట్లాడాడని ఎప్పుడేం చెప్పావా? అంత వ్యక్తిత్వాన్ని దాచుకుని పైకి కనపడే వ్యక్తిత్వాలు వేరు, లోపల ఉన్న వ్యక్తిత్వాలు వేరు. వ్యక్తిత్వాన్ని దాచుకుని నీవు దేవునికి నచ్చినట్టుగా బ్రతికేస్తున్నాను అనుకుంటున్నావు. యేసుప్రభు వారు నీ వ్యక్తిత్వంతో మాట్లాడినప్పుడు అది నీ హృదయంలో పులకరించిపోయి ఆనందం ఎక్కువైపోయి నువ్వు అనేకుల్ని పిలిచి చెబుతావు. స్తోత్రం, హల్లెలూయా. అనేకులకి ఆశీర్వదిస్తా, దీవిస్తా అని చెప్తారు. కానీ ఆమె చెబుతుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఆ బావి దగ్గర ఉన్నాడు అని తాళక బోర ఊదినట్లుగా ఊదుతూ ఆమె పనిని ఆమె. దేవుని స్వరం వినపడుతుందా మీకు? ఎన్నో మార్లు వాక్యం వింటున్నారు, వింటున్నట్టే నటిస్తున్నారా? వింటున్నట్టే ప్రవర్తిస్తున్నారా? వింటున్నట్టుగానే ఏమైనా యాక్షన్ చేస్తున్నారా? అర్థం కావట్లేదు. స్వరం వినపడట్లేదా? దేవుని స్వరం వినపడినప్పుడు ఆ స్వరంలో ఉన్న మాధుర్యం, రుచి మీకు తెలియట్లేదా? తెలిసినప్పుడు మరొకరు చెప్పకుండా ఎలా బ్రతికేస్తున్నారు? ఆలకించండి అని ఆమె కేకలు పెడుతుంది. ఏం ఆలకించాలి? నా ప్రియుని స్వరం వినబడుతుంది. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మౌనం ఉండేవాడు కాదు. నా బ్రతుకు గురించి, నా భవిష్యత్తు గురించి, నా పట్ల ఆయన చిత్తము గురించి ఆయన నాతో మాట్లాడేవాడు. నేను ఎలా నడవాలో ఆయన నాతో మాట్లాడేవాడు. నేను ఎక్కడికి చేరాలో నాతో మాట్లాడేవాడు. నేను ఏ పనిని చెయ్యాలో ఆ పనిని నాకు అప్పగించేవాడు. నా ప్రియుని స్వరం నాకు వినపడుతుంది, మీకు వినపడుతుందా అని ఆమె పిలుస్తూ ఉంది. స్తోత్రం చెప్పాలా? ఈ ప్రియుని స్వరం వినపడ్డ వాళ్ళు మరొక పని చేయాలి. ఆయన గురించి, ఆయన యొక్క అప్పగించిన బాధ్యతలను అనేకులకు చెప్పటమే కాదు, ఇంకొక పని కూడా చెయ్యాలి. ఆదికాండంలోకి రండి, 24వ అధ్యాయంలోకి రండి, 16వ వచనం. నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకామె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చెను. ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయినని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేరిపోసెను. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో సంఘం అనేటువంటి సంఘముతో పోల్చబడినటువంటి రిబ్కాకు ఆమె గుణగణాలను గురించి లేఖనం మాట్లాడుతూ ఏం చెబుతుందంటే, నీవు చేస్తున్న పనిని దేవుడు చూసి ఒకటి అడగగా ఇవ్వటం ఆమె ప్రారంభించింది.
ఆ తర్వాత ఆమెకు అప్పగించిన బాధ్యత ఆమెకి ఎవరు చెప్పలేదు, కానీ ఆమె బాధ్యతను తెలుసుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూర్చున్న స్త్రీలలో వారి బాధ్యతలు వాళ్ళకి తెలియట్లా. నీ బాధ్యత ఏందమ్మా అంటే నీ బాధ్యత నీకు తెలియదు. ఆమె నా ఒంటెలకు నీళ్లు పోయివా అని అడగలేదు. ఆమెను నీళ్లు అడిగాడు దేవుడు. దాహం అవుతుందమ్మా అని ఆ బావి దగ్గరికి వచ్చిన ఆ సమరయ స్త్రీని అడిగినట్లుగానే ఈమెను కూడా అడిగాడు. ఆమె ఒక మాట అయినా మాట్లాడింది, కానీ రెబెకా ఒక్క మాట కూడా మాట్లాడకుండా నీళ్లు పోసింది, దాహం తీర్చింది. దేవుని దాహం తీర్చిన తర్వాత ఆమె చేసే పని ఏందో తెలుసా? దైవజనుల యొక్క దాహం తీర్చడానికి ఆమె తన పనిని మొదలుపెట్టింది. ఆమెకి ఎవరు చెప్పారు? ఆత్మతో నింపబడ్డ వాళ్ళకు కూడా ఈ అనుభవాలు రావట్లేదు. ఆత్మతో నింపబడ్డ వ్యక్తులకు కూడా ఈ అనుభవాలు తెలియట్లేదు. ఆమె సేవ చేస్తున్న సేవకుడికి పరిచారకురాలైపోయింది. ఏం చేస్తుందంటే అక్కడ 10 ఒంట్లు వచ్చాయి. దేవుడు తీసుకొస్తున్న ఆభరణాలన్నీ సంఘం దగ్గరికి మోసే ఒంటెలు సేవకులే. సంఘానికి ఏ వరం కావాలన్నా, సంఘానికి ఏ ఈవి కావాలన్నా, సంఘానికి ఏ మేలు కావాలన్నా, ఏ స్వస్థత కావాలన్నా మోసుకొచ్చే ఒంటె సేవకుడే. ఈ రెబెకా కోసం దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పోలికగా ఉన్నటువంటి ఎలియాజరు ఆ ఒంటెల మీద ప్రయాణం చేసి వచ్చి, ముందు నాకు దాహం అవుతుంది తీర్చువా అని అడిగాడు. దేవుని దాహం తీర్చిన తర్వాత ఒంటెల గురించి ఆయన మాట్లాడలేదు, కానీ ఒంటెల యొక్క భారం ఏంటో, బాధ్యత ఏందో రెబెకానే తీసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఏం చెబుతుందో తెలుసా? ఈ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేది పోసేదను అని చెబుతుంది. ఈ ఒంటెలు తాగే వరకు ఏం చేసిద్దంట? ఎవరు అడిగారమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు అడగలేదు, కానీ ఆమె బాధ్యత ఏందో ఆమెకు తెలుసు. ఆమె బాధ్యతను ఆమె చక్కగా నిర్వహిస్తుంది. అసలు బాధ్యత ఎరిగి దేవుడు అప్పగించినటువంటి విధానం ఎరిగి చేయగలిగిన విధానం ఏంటో తెలుసా? వాళ్ళకి ఎవరు ఏమీ నేర్పెట్టక్కర్లేదు, ప్రోత్సహించక్కర్లేదు, బలవంతం చేయక్కర్లేదు. వాళ్ళకు వచ్చిన పని ఏంది అంటే నీ దాహం తీర్చడమే కాదు, నీవు నన్ను అలంకరించడానికి, నీవు పెళ్లి కుమార్తెగా నన్ను సిద్ధపరచడానికి, నీవు పెళ్లి కుమార్తెగా నన్ను ఇక్కడి నుండి ఆ పెళ్లి కుమారుడి దగ్గరికి తీసుకెళ్ళటానికి ఏ సేవకుడు నువ్వు ఉపయోగించేవో ఆ సేవకుడి యొక్క దాహం నేను తీరుస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. వాడి యొక్క బాధ్యత సంఘానికి ఎవరు చెప్పక్కర్లేదు. సంఘం బాధ్యత ఏంటి అంటే దేవుడు అప్పగించిన దాన్ని తూచే తప్పకుండా చేయటమే. చాలామందికి సంఘంలో ఆ బాధ్యతలు తెలియట్లా. ఆమె ఒంటెలకు నీళ్లు పోసింది, పనివారికి నీళ్లు పోసింది, అడిగిన ఆ ఎలియాజరుకు నీళ్ళు ఇచ్చేది పోసింది. ఇంతమందికి చేయటానికి ఆమె పరుగులెత్తుతుంది, చురుకుగా ఉంటుంది. ముఖం మొహం తెలియని వ్యక్తి అండి ఆయన, పరిచయమే లేని వ్యక్తి అండి ఆయన, ఎక్కడి నుండి వస్తున్నాడో ఎటు వెళ్తున్నాడో కూడా తెలియని వ్యక్తి అండి. నేనెందుకు నీకు పొయ్యాలి అని అంటలేదు, నేనెందుకు నీ కోసం కష్టపడాలని అనట్లేదు, నేనెందుకు ఇట్లా చెయ్యాలని తృణీకరించట్లేదు. అడిగిన వెంటనే ఆమె చేస్తున్న పని ఏంటంటే ఆ ఒంటెల బాధ్యతను, ఆ ఒంటెల పట్ల ఉన్నటువంటి, ఇంకా అడుగుతూ ఉంటాడు, అసలు మీ ఇంట్లో ఏమైనా ఉందమ్మా అని అడిగాడు. 23లో నీవు ఎవరి కుమార్తెవు, దయచేసి నాతో చెప్పుము, నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా అని అడిగాడు. నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడుకు బెతూయేలు కుమార్తెనెను, మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవి అన్నాడు. ఏమడిగాడు? మేము ఈరోజు ఈ రాత్రి మీ దగ్గర నివాసం ఉండటానికి మీ ఇంట్లో స్థలం ఉందా, చాలని స్థలముతో ఉండవా అని
ఆమె ఏం చెప్పాలి? మా ఇంట్లో స్థలం ఉందని ఆగిపోవాలి. ఆమె మాటే మాట్లాడుతుంది 25వ వచనంలో, మా యొద్ద చాలా గడ్డియు మేతయు. అడిగిన దానికంటే 2 ముక్కలు ఆమె కలిపి చెప్పింది. దాన్ని పొగరంటామా? అప్పగించబడిన బాధ్యత అంటాం. దేవునికి స్తోత్రం చెప్పాలి అందరూ. అప్పగించబడిన బాధ్యత అది. ఎవరో నూరిపోతే, నేను అదే చెప్తాను అనేక సార్లు, నీ వ్యక్తిత్వం మంచిదైతే ఎవరు నూరిపోయక్కర్లేదు. చక్కగా నేర్చుకుని చక్కగా నువ్వు అలవర్చుకుంటావు. ఎందుకంటే వారి యొక్క వ్యక్తిత్వం మంచిది కాదు. వాళ్ళని బాగా మోటివేషన్ చేయాలి అనే స్వభావం మంచిది కాదు. వారికి నేర్పించాలన్నది నిజమే, తెలియని విషయాలు చెప్పాలన్నది నిజమే. కానీ పాస్టర్ముల స్థాయికి ఎదిగారు, పెద్దల స్థాయికి ఎదిగారు, దేవుని దగ్గర నుంచి వరము పొందుకునే స్థాయికి ఎదిగారు, అన్య భాషలు మాట్లాడే స్థాయికి ఎదిగారు, ప్రవచించే స్థాయికి ఎదిగారు. వీరిక నొక్కి నొక్కి బోధించాల్సింది, క్రమంగా రెండని చెప్పాల్సింది వీళ్ళక, సరిగ్గా ఆరాధన చెయ్యండి అని చెప్పాల్సింది వీళ్ళక, గర్వం రాకుండా, వ్యతిరేకత రాకుండా, తిరుగుబాటు లేకుండా బ్రతకండి అని చెప్పేది వీళ్ళక. ఎంతకాలం వీళ్ళని మోటివేషన్ చేయాలి అంటే, ఎక్కడో రెబకాకి వీళ్ళు ఏరై బ్రతుకుతున్నారు. పెళ్లి కుమార్తె వధువు సంఘానికి వీరు ఏరై వేరే విధంగా ప్రవర్తిస్తూ ఉన్న వాళ్ళని చూసి ప్రేమతో ఎలా మాట్లాడగలం? నీవే గనక, నీ వ్యక్తిత్వమే గనక రెబకాకు అనుకూలంగా ఉండట్టయితే ఖచ్చితంగా పరమేశ్వరుడు అయినటువంటి యేసుప్రభు వారు నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు. ఆయన నీతో మాట్లాడతాడు. నీ వ్యక్తిత్వం ఆయనకి అనుకూలంగా మారిపోద్ది. పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా ఉన్న ఈయన అడిగితే ఆమె బాధ్యత జీవితం ముందు మా దగ్గర చాలా గడ్డి ఉంది, చాలా మేత ఉంది, ఆ తర్వాత బస చేయుటకు స్థలం ఉంది అని చెబుతుంది. స్తోత్రం చెప్పాలా? అడిగిందేమో మీ దగ్గర ఉండటానికి ఏమైనా స్థలం ఉందా మేము ఈ రాత్రి. కానీ ఆమె చెబుతుంది ఏంటంటే గడ్డి మేత గురించి మాట్లాడుతుంది ముందు. ఎందుకు అలా మాట్లాడుతుందంటే ఆమెకు తెలుసు, ఆమెకి ఎవరు నూరిపోయవలసిన వ్యక్తిత్వం కాదు, ఆమె చూసి గ్రహించగలిగిన వ్యక్తిత్వం కలిగింది. ఆమె చక్కనిది అంటే ఏ చక్కదనం గురించి మాట్లాడాడు? పైకి ఎంత అందం ఉన్నా లోపల క్రూరత్వం ఉంటే, మూర్ఖత్వం ఉంటే, అవిధేయత ఉంటే ఆ అందం దేనికి పనికి వచ్చింది? వ్యక్తిత్వం సరిగ్గా లేని అందం ఒక అందమేనా? మనశ్శాంతి లేకుండా చేసే ఒక అందమేనా? అనుమానాన్ని కలిగించి బాధ కలిగించే అందమేనా? ఆమె చక్కనిది అని రాయసాడంటే అర్థం ఏంటంటే ఆమె వ్యక్తిత్వంలో, ఆమె విధేయతలో, ఆమె లోబడటంలో, ఆమె ఇతరులను గౌరవించటంలో పరాకాష్ఠ స్థాయి. ఆమెలో ఎక్కడ లోపం కనిపెట్టలేకపోతున్నాం, అంత చక్కగా ఉంది అని చెబుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ చక్కదనం గురించి మాట్లాడట్లేదు, ఆమె లోపల ఉన్న ప్రవర్తన. అడగక ముందే దేవుని దాసులు యొక్క అక్కర్లేదు ఎరిగింది. దేవునికి స్తోత్రం. మా అక్కర్లు ఏముంటాయి చెప్పండి దైవజనులుగా? మా అక్కర్లు ఏముంటే సువార్త చేస్తుంటే మీరందరూ సహకారం ఉంటే చాలు. ఆ పనుల్లో నిలబడి అనేకుల్ని పిలుచుకుని వచ్చి మీరు బాగా వాక్యం విని తీసుకొచ్చిన దైవజనుడు చెబుతున్న ఆ సందేశాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకుంటే అదే మేము కోరుకునేది. ఏదైనా మీ దగ్గర ఉంటే ఆ దాహాన్ని కూడా మీరు తీర్చలేకపోతున్నారు. మీరు వరాలతో నింపబడాలి, మీరు ఫలములతో నింపబడాలి, మీరు అభిషేకంతో నింపబడాలని మేము కోరుకుంటున్నాం. అది మా దాహం. మీరు నింపబడకపోగా ఇంకొక దురాత్మను తెచ్చిపెట్టుకుని మీరు గలిబిలైపోయి, మీ కుటుంబం గలిబిలైపోయి సేవను, దేవుని నామాన్ని అవమానం తెస్తూ ఉంటే ఏమనాల మిమ్మల్ని? మీకు అప్పగించబడిన బాధ్యత మీరు ఎరగరా? మీకు తెలియదా? మన మీద ఒక బాధ్యత పెట్టాడు దేవుడు. నా యొద్దకు రండి, నా భారము మీ మీద మోపుదను, అది సులువైనది అన్నాడు. దేవునికి స్తోత్రం.
మత్తయి సువార్తలో కదా 11వ అధ్యాయము 28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. భారం మోస్తున్న జనులారా రండి అన్నారు. పాప భారం ఉందో, శాప భారం ఉందో, దోష భారం ఉందో, ఏ భారంతో ఉన్నావో ఆ భారాన్ని ఎత్తుకొని ఎంతకాలం బ్రతుకుతావు రా అని పిలిచాడు. పిలిచిన ఆ దేవుడు ఆ పాప భారాన్ని, శాప భారాన్ని, అగ్నిగుండానికి వెళ్ళే ప్రతి భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టే పాప భారాన్ని మొత్తం తీసేసి ఆయన ఒక భారాన్ని నీ మీద పెట్టాడట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్పాలా? మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఏమి ఎత్తుకోవాలి? యేసయ్యవన్నా మీరు మోస్తున్న భారం మొత్తం నా మీద పెట్టండి, ఓకే. తర్వాత మీరు ఖాళీగా ఉండటం మంచిది కాదు. ఒక ఆమె దేవుని వాక్యం వర్తమానం అందించబడింది. అందించబడిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఇల్లు ఊడ్చి శుభ్రం చేసి ఉంది, కానీ లోపల ఏమీ లేదు. కొన్ని రోజుల తర్వాత దెయ్యం అనుకుందంట, నా ఇంటికి నేను ఒకసారి ఇల్లు వస్తాను అందనుకుంటా. అప్పుడు ఏమైంది? ఇంటికి వచ్చి చూస్తే అది ఏముందంట, ఊడ్చి అమర్చి ఉంది, కానీ ఖాళీగా ఏమీ లేదు. వాక్యము లేని ఇల్లు సైతానుగాడబ్బా, నేను వెళ్ళి నాకంటే చెడ్డవైనా. అందుకని యేసయ్య ఏం చేశాడంటే, నువ్వు ఖాళీగా ఉండటానికి వెళ్ళేది. యేసు ప్రభువుని ఏ దినానైతే నమ్ముకున్నావో నా సిలువను ఎత్తుకొనుట నేర్చుకోండి అన్నాడు. ఆయన సిలువ మన మీద పెట్టబడింది. దేవునికి స్తోత్రం. ఆయన సిలువ నీ మీద మోపబడింది కనుక ఆయన దగ్గర నువ్వు ఎత్తుకుని నడవాలి. ఆయన సిలువ నీ మీద ఉంది. అదే దేవుడు అప్పగించిన బాధ్యత. ఆ బాధ్యతను కూడా నిర్వహించకపోతే ఎట్లా? ఆ బాధ్యతను కూడా చేయలేకపోతే ఎట్లా? నేను చేయలేనని నువ్వు అనుకున్నంత కాలం అసలు నువ్వు దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చిన అనుభవంలో ఉండవా, లేవా? సంఘానికి ఏమేమి అలంకరించాలో అవన్నీ మోసుకొచ్చే ఒంటెలు దైవజనులు మోసుకొస్తాడు దేవుడు. నీకు కావలసిన ప్రశస్తమైన వస్త్రాలు మోసుకొచ్చాడు. నీకు కావలసిన బంగారమును, నిన్ను అలంకరించడానికి కావలసిన వస్తువులను తీసుకొచ్చాడు. నువ్వు ఏ వస్తువులతో అలంకరించబడితే దేవునికి ఇష్టమై పెళ్లి కుమార్తెగా అంగీకరించబడతావో ఆ వస్తువులన్నీ మోసుకొచ్చిన వ్యక్తి ఎవరంట? దేవుని దాసుడు. ఆ దాసుడి దాహము, ఆ దాసుడి యొక్క ఆకలి తీర్చాలి. ఆ దాసుడి యొక్క ఆకలి ఏంటి? సువార్త పని చేయటమే. యేసుప్రభువు చెప్పాడు, దేవుని పని చేయటమే నాకు ఆహారం అయ్యుందన్నాడు ఆ సేవకుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని పని చేయటమే సేవకుడి యొక్క ఆకలి. అనేకుల్ని రక్షించటమే ఆయన దాహం. దాహం తీర్చమ్మా అని అడిగితే ఊర్లోకి పోయి మొత్తాన్ని తీసుకొచ్చి పెట్టింది. స్తోత్రం చెప్పాలా? ఆమె నిజాయితీ పరురాలు. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంది. విడిచిపెట్టింది. నాకు చేసిందంతా, నాతో మాట్లాడిన ఆ స్వరం, ఆ బాధ్యత నేను ఎలా మర్చిపోతానని ఆయన చెప్పకుండానే ఊర్లోకి వెళ్ళింది. మీకు ఒక విషయం చెబితే రండి అంత, మీరందరికీ నేను ఎట్లాంటిదాన్ని తెలుసు కదా, కానీ నా గురించి తెలియని ఒక ఆయన బావి దగ్గర కలిశాడు నన్ను. నా బ్రతుకంతా చెప్పాడు. మనందరం ఎదురు చూస్తున్న ఆ మెస్సీ అతడే, మీరు కూడా రండి అంటే వాళ్ళు వచ్చారట. వాళ్ళు వచ్చారు, నీ మాట వినొచ్చాం, కానీ ఇప్పుడు ఆయనతో మాట్లాడినాక, ఆయన మాటలు విన్నాక, ఆయన చూసిన తర్వాత, ఆయన స్వరం విన్నాక ఇక నీ మాటలతో మాకు పని లేదు అన్నారు వాళ్ళు. ఫలాలతోనూ ఫలములతోనూ అభిషేకంతో నింపబడ్డ వ్యక్తివి, దేవుని రక్తంలో కడగబడిన వ్యక్తివి, దేవుని సేవకురాలివి, సేవకుడివి. సాదాసీద వ్యక్తులం కాదు మనం. మన ఐడెంటిటీ పారిపోతున్నా, సోమరతనంతో నిద్రపోతున్నా మనం చెప్పే మాట ఏందో తెలుసా?
యోనా చెబుతూ ఉంటాడు చూడండి, యోనా గ్రంథంలో 1వ అధ్యాయంలో 9వ వచనం, నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడైన యెహోవాయందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నానంటాడు. టైటిల్ మాత్రం ఎంత మంచి టైటిల్ పెట్టుకున్నాడు చూడండి, దేవునికి స్తోత్రం. ఏం టైటిల్ అంట? నేను సముద్రానికి భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందున్న దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడిని అంటున్నాడు. భయం భక్తి ఉంటే ఇటుపో అంటే అటు ఎందుకు పోయాడు? టైటిల్ ఏం పెట్టుకున్నాడు చూసారా? నేను భయభక్తులు కలిగిన వాడిని అంటున్నాడు. మనం ఆ టైటిల్ అయితే మనకి గొప్ప గొప్ప టైటిల్ ఉన్నాయి. ఎవరంట? సర్వశక్తుని దేవుని రక్తంలో కడగబడిన వారము. మేమెవరు అనుకుంటున్నారు? ముడత, మత్స, డాగు, కళంకం లేకుండా వాక్యముతో ఉదక స్నానం చేయబడ్డ వాళ్ళమే. ఆత్మదేవుడే మా దగ్గరికి వచ్చి తన ఆత్మతో మమ్మల్ని శుద్ధి చేసిన వాళ్ళం. అసలు మా రేంజ్ ఏందో నీకు తెలియదు. పేరు గొప్ప, చాలా గొప్ప, చాలా గొప్ప గొప్ప బాధ్యతలు మనకుండే. ఈయన చేసిన పని ఏంది? ఇటు పోయా అంటే ఇటు పోయాడు. పోయినాడు ఏం చేశాడు? సముద్రం ఆ ఓడలో అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోయాడు. వాళ్ళు తుఫాన్ వచ్చి తినే సామాన్లన్నీ ఆ సముద్రంలో పడేసి ఓడ బరువు తగ్గిస్తూ వాళ్ళ దేవుళ్ళకి మొక్కుకుంటూ నానా తంటాలు పడుతుంటే హ్యాపీగా నిద్రపోయాడు. లేపి ఏమొచ్చింది? ఇంత తుఫాన్ వస్తుంటే ఎట్ట నిద్ర పట్టింది? ఏమో కొందరు ఉంటారు అమూల్యమైన వ్యక్తులు. నిద్ర ఎందుకు పోయాడో తెలియదు, ఎందుకు ఎదురు తిరిగాడో తెలియదు. కానీ టైటిల్ మాత్రం ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని. అసలు ఆయన ఉండే స్థలం ఇది కాదు, ఆకాశంలో ఉంటాడు. ఏం గొప్పగా చెప్పుకున్నాడు. తీరా చూస్తే మొత్తానికి ఏమొచ్చింది? తుఫాన్ వచ్చి చివరికంటాడు, ఇది నా వల్లే వచ్చింది, నన్ను తీసుకెళ్ళి సముద్రంలో వేయండి అంటాడు. మరి నీ వల్లే వచ్చింది కానీ నువ్వేం చెబుతున్నావు? అదే ఆత్మ. ఆ యోనా మీద ఉండే ఆత్మే మన మీద పనిచేస్తుంది. ఇటు వస్తే అంత ప్రవచనాలమయం, అటు వెళ్తే అంత ఎదురు తిరుగుడే. అసలు ఈయన భర్తకి ఎదురు తిరిగి ఇటు పోయాడు. ఇక్కడ మీ పరిస్థితి ఏందో నాకు తెలుసు, దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చావు. దేవుడు నీకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఆ బాధ్యతలను నువ్వు చక్కగా నిర్వహించటం నీ పని. అది ఎవరో చెబితేనో నేర్పెడితేనో వచ్చేది కాదు. ప్రతి ఒక్క వ్యక్తి తాను రక్షించబడ్డాక తన కుటుంబం రక్షించటానికి బాధ్యత తీసుకోవాలి. తన జాతి రక్షించబడటానికి బాధ్యత తీసుకోవాలి. తన దేశం రక్షించబడటానికి బాధ్యత తీసుకోవాలి. ఇక బాధ్యత పెరిగే కొద్దీ ప్రపంచంలో ఉన్నవారు రక్షించబడటానికి బాధ్యత తీసుకోవాలి. ఏ వ్యక్తి అయితే రక్షించబడ్డాక ఈ బాధ్యతలు లేకుండా బ్రతుకుతాడో వాడు దేవుడు పెట్టిన ఆ భారాన్ని, అప్పగించిన ఆ పనిని పక్కన పెట్టేసినటువంటి సోమరి. నీకు అప్పగించిన బాధ్యత. ఎస్తేరును చూడు, తాను రాజుకి భార్య అయినప్పటికీ తన జాతి రక్షించబడటం కోసం, తన పెంచినటువంటి ఆ పినతండ్రి బ్రతకటం కొరకు, తనకు తెలియనోళ్ళు కూడా బ్రతకటం కొరకు 125 సంస్థానాల్లో ఎక్కడెక్కడ యూదులుగా ఉండారో పేరొకటంతే, పేరొకటేనండి. వాళ్ళందరూ రక్షించబడట కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికైనా వెనుకడగల 3 దినాలు వ్రత దినాలు ఏర్పరచుకుని చచ్చిపోవడానికి సిద్ధపడి దగ్గరికి వెళ్ళింది. రాజుగారే గనక దేవుని ఆత్మతో దండం గనక చూపించకపోతే చచ్చిపోయేదంతే. భార్య కదా, రాజు దగ్గరికి వెళ్ళటానికి ఛాన్స్ లేదు. అయినా ఎస్తేరు అంతగా తెగించింది. ఎందుకు తెలుసా? తన మీద పెట్టబడిన భారం, తనకు అప్పగించిన బాధ్యత తను మర్చిపోలే. జకరియా గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం, 3:7 యెహోవా సెలవిచ్చినదేమనగా, అయ్యా
నా మార్గములలో నడుచుచు భద్రంగా గైకొని ఎడలా దేవునికి మహిమ కలుగును గాక. ఊరకనే అధికారం రాదు. నువ్వు పెత్తనం చేయాలనుకుంటే ఊరకనే రాదు. నీవు అప్పగించిన దాన్ని జాగ్రత్త చేస్తే అప్పుడు నీకు మందిరం మీద అధికారం ఇస్తాడు, మనుషుల మీద అధికారం ఇస్తాడు. నేను అప్పగించిన దాన్ని నువ్వు భద్రంగా చేస్తే, జాగ్రత్తగా చేస్తే ఆయన ఏం చేస్తాడంట చెప్పండి? ఆ మందిరం మీద అధికారివై నా ఆవరణములు కాపాడు వాడవగదువు. ఇక్కడ నిలబడు వారికి కలిగినట్లు నా సన్నిధిలో నిలిచే భాగ్యము